తాతయ్య గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓట్లు అయిపోతే ఇళ్లలో మీ భర్తలకు అన్నం పెట్టొద్దు, ఇంట్లో రానియొద్దు అని చెప్పి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అది కరెక్ట్ కాదులే, భర్తలు రానియొద్దు పిల్లలు రానియొద్దు అనేది. అది రెచ్చగొట్టడం, ఇళ్లలో తన్నుకుటంగా చేసుకునే పనులు కదా, అది కరెక్ట్ కాదులే. కానీ ఇంకా ఏదన్నట్టు చెప్పు. మరి ఇప్పుడు సుమారు 73 సంవత్సరాలని రాజకీయాల్లో 40 ఏళ్ళ అనుభవం ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎట్లా జగన్ గెలుస్తాడు అయితే? జగన్ ఖచ్చితంగా గెలుస్తాడులే, ఇబ్బంది లేదు. మరి అటు చూస్తే అన్ని పార్టీలు ఏకమై వస్తున్నాయి కదా. వస్తాయి ఎవరు పార్టీకి వాళ్ళు వరిచిన వాళ్ళకు ఉంటుందిగా. మరి వాళ్ళందరూ ఓడిస్తామన్నారు జగన్. వాళ్ళు చెప్పుకోకపోతే ఇప్పుడు ప్రతిపక్షం వేసిన నువ్వైనా చెప్పాల్సిందే, ఆయన ఓడిస్తాను నేను ఓడిస్తానని. ఏమి ఓడిస్తాము చెప్పగానే ఓడియమని అంటారా అన్నారు కదా. మరి ఈసారి జగన్ అదో పాతాళానికి తొక్కేస్తాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ దొక్కుతాడు, ఆయన దొక్కుంటాడు తెలియదు. అది ఎవరు ఎడ చెబుదాం, ఆయన పోవచ్చునేమో. పోయినసారి తెలంగాణలో చేసిండు, పాత లోకానికి పోయిండు, ఇప్పుడు ఏడ పోద్దేమో చెప్పలేం కదా. నాలుగు పార్టీలు కలుపుకొని వస్తే నేను దొక్కుతాను పాటలలో కనుకంటే కరెక్ట్ కాదుగా, ఎవరైనా ఒకటి. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్య మానవుడైన టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, అది మగోడు పని, అది కరెక్ట్ అయింది. మగోడు పని మీరు అంటున్నారు, ఎందుకు అతను టికెట్ ఇచ్చేది అని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు. అంటే జనాలు ఏమనుకుంటారంటే పేదోడు పైకి రాకూడదు, ధనవంతుడే పైకి రావాలి. పేదోడు పైకి వచ్చిననుకో వీళ్ళని అవలేలకు చూస్తాడని వాళ్ళ వచ్చి పక్కన కూర్చోబెట్టుకోవాలిగా. ఎమ్మెల్యే ఏంటంటే ఇప్పుడు ఎస్టీ అతన్ని మాట సభ వాడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారనుకో, నేను కొంచెం పక్కన కూర్చోబెట్టుకోలేం కదా. అది అవన్నీ కామన్. మరి అటు చూసినట్లయితే ఇప్పుడు ఓ మాట చెప్పండి ఫైనల్ చివరిగా, ఈసారి జగన్ కుర్చీ మడత పెట్టేస్తాను నారా లోకేష్. ఏం మడత పెడతాడు, ఆయన మడత పెట్టుకోకుండా చూసుకోమను. ఒకరికి మడత పెట్టేది ఏముంది, ఆయన మడత పెట్టుకోకుండా చూసుకుంటే చాలు. అది ఇక్కడ ఎలా ఉందండి ఇప్పుడు మీకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంకి తాడిపత్రి చంద్రశేఖర్ కొత్తగా వచ్చాడు, 100% ఇబ్బంది లేదు. తిరుగుతున్నాడు జనాల్లో, బ్రహ్మాండం తిరుగుతున్నాడు. ఎందుకు తిరగటంలే, జనాల్లో తిరుగుతున్నాడు, జనాలను కలుపుకపోతున్నాడు, బాగా ఇష్యూ చేసుకుంటున్నాడు, ఇబ్బంది లేదులే.